నాకు ఎంతో నిన్ను చూస్తుంటే ఈ మధ్య ఒక డైలాగ్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, రే బంటి బంటి అని చెప్పి ఎందుకు ఆ డైలాగ్ గుర్తొస్తుంది. 28 సార్ సేమ్ క్వశ్చన్. టేబుల్స్ అడిగి పంపిస్తున్నా. సరే 24 సార్. అదే అమ్మాయి నాకు 4K ఫాలోవర్స్ ఉన్నప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ లా ప్రపోజ్ చేసిందని మాత్రం లేదు అంటే నువ్వేనా నీ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఉంటారా? మా ఫ్రెండ్స్ కూడా ఇలా ఉంటారు. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. సరదాగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కాల్ చేసి కొంచెం ఎమర్జెన్సీ నాకు అమౌంట్ కావాలి అని అడుగు, వాళ్ళకి తెలియకూడదు. స్పీకర్ పెట్టనా? స్పీకర్ పెట్టకపోతే మళ్ళీ మాకెలా తెలుస్తుంది? ఎవరు పేరు? అఖిల్ స్నేక్ అని ఉంటుంది దాంట్లో. హలో ఏడున్నావు? ఎవరెవరు? ఎలక్షన్ క్యాంపెయినింగ్ ట్రిప్ ఒక 5,000 కొట్టావు అర్జెంట్. 5,000 అమ్మదులు ఒక్క రూపాయి లేదు. ఇంకా మా పిల్ల దగ్గర పోతున్నా అర్జెంట్. ఇజ్జా పోతుంది డబ్బులు లేకుంటే. ఇంకొకరికి ఫోన్ చెయ్యి. నా పందెం 1000 ఆ డబ్బులు కొట్టడని. పాటలు బాగా పెడతారు వీళ్ళు. ఆడు ముందే భయపడి ఎక్కడ పైసలు అడుగుతాడు అన్నాడు, ఫోన్ ఎత్తడమే మానేశాడు. వద్దు, నాకు నీ టాలెంట్ అర్థమైపోయింది, నీ ఫ్రెండ్షిప్ బాండ్ అర్థమైపోయింది. పక్కన పెట్టేవా ప్లీజ్? మీకోసం ఒక కాల్, మంచి కంటెంట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. రైట్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఒకటోసారి, రెండోసారి, లాస్ట్ టైం ఫైనల్ కాల్. నిన్ను చూస్తే చాలా జాలేస్తుంది నాకు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మళ్ళీ ఎవరికి చేస్తున్నావు? ఇంకొద్దు, నాకు అర్థమైపోయింది నీ కెపాసిటీ. మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. మీకు ఈగో వస్తే ఏం చేస్తారో తెలియదు కానీ మా భరత్ మాత్రం, మా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ భరత్ మాత్రం ఏం చేస్తాడంటే జిమ్కి వెళ్ళి ఏం చేస్తాడో తన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే భరత్. జిమ్ చేస్తావా నువ్వు? చేస్తా. ఓకే, మరి అదేదో బాడీ బిల్డ్ చేసి మంచిగా 6 pack తో ఫోటో పెట్టచ్చు కదా, అలా ఎడిటింగ్లు మాకెందుకు? అది టైం పడుతుంది కదా, అందుకనా? ముందు అసలు ట్రైలర్ రిలీజ్ చేసి ఎలా వచ్చింది నీకు థాట్? అసలు అంటే ఎవరిదో బాడీకి, అంత పెద్ద బాడీకి నీ తలకే పట్టుకెళ్ళి యాడ్ చేస్తే ఇది కామెడీ వేలో బాగా వెళ్తుంది. ఎవరైనా ఇచ్చారా? నీ ఐడియానా? అది ఆ మ్యూజిక్ తోని వేరే చూసిండే, వేరే అంటే ఈ రిలేటెడ్ కాకుండా వేరే రిలేటెడ్ వీడియో చూసిన. ఓకే, అది చూసి ఇట్లా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసిన, రీచ్ పోలేదు. మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ పెట్టిన. అంటే ఇప్పుడు నువ్వు తీసుకున్నది ఆల్రెడీ కాపీడ్ వీడియో, ఆల్రెడీ ఇంతకు ముందు వేరే వాళ్ళు లే, అది కాదు, వేరేది. ఆ మ్యూజిక్ తోని వేరే వీడియో ఉండే, అది ఒకసారి ట్రై చేద్దామని చేసిన. ఫస్ట్ డే పెట్టినా వ్యూస్ పోలేదు, సెకండ్ డే పెట్టిన నైట్ 2K అయినా, మళ్ళీ తెల్లారి నైట్ 8 million పోయింది, 8 to 10 million పోయింది 1 డేలో. ఓకే, ఇక అట్లా బూస్టప్ వచ్చింది. అప్పుడు ఇన్స్టా నేను 10th వరకు చేస్తున్నా రీల్స్, 5K ఫాలోవర్స్ ఉన్నాయి. నువ్వు 10th లో ఉన్నప్పుడు? అంటే ఏ ఇయర్ అది? 2022లో. ఓకే, 5K ఫాలోవర్స్ ఉన్నాయి. మళ్ళీ బంద్ చేసి ఇంటర్ హాస్టల్ పోయాను, కాలేజ్ హాస్టల్కి. 3K పడిపోయారు ఫాలోవర్స్, రీచ్ తగ్గిపోయింది. మళ్ళీ బీటెక్ వచ్చినాక స్టార్ట్ చేసిన, అయినా అప్పుడు అంత రీచ్ లేకుండా ఈ వీడియోతో వచ్చింది రీచ్. ఈ రీచ్ రాగా ఏం చేసినా వీడియోస్ బంద్ చేయలేదు, డైలీ ఈ వీడియో మళ్ళీ రీసెంట్ గా పెట్టావా నువ్వు? అంటే అదే పాత వీడియోనే, మొన్న పాత వీడియో ఇప్పుడు ఈ జూలైలో పెట్టిన. ఓకే, మొన్న జూలైలో పెట్టిన, అది బాగా రీచ్ వచ్చింది. ఆ రీచ్ పోగొట్టుకుని డైలీ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా కంటిన్యూ వచ్చిన. అట్లా మిలియన్స్ లో మ్యాక్స్ అన్ని మిలియన్స్ లో పోతే పెట్టినాయి. అంటే నీకు కొంచెం ఫాలోవర్స్ తక్కువే కానీ ఒక 14 point something ఎంత ఉన్నారు? 14.8. కానీ రీచ్ చూస్తే మాత్రం 65 million ఏంటండి అసలు అంత రీచ్? నేనే నమ్మలేకపోతున్నా ఇప్పటికి. ఓకే, గుర్తుపడతారా బయట ఎక్కడికి? ఇక్కడ వరంగల్లో గుర్తుపడతారు ఓకే, చాలా మంది. నాకు ఎంతో నిన్ను చూస్తుంటే ఈ మధ్య ఒక డైలాగ్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, రే బంటి బంటి అని చెప్పి ఎందుకు ఆ డైలాగ్ గుర్తొస్తుంది? ఆ వీడియోతో కూడా మా ఫ్రెండ్ ఎడిట్ చేసి కొలాబ్ పెట్టిండు, అది కూడా రీచ్ బాగా పోయింది, 3.7 million పోయింది. ఓకే, ఇప్పుడు మధ్యలో చిన్న గ్యాప్ తీసుకున్నాను అన్నావు కదా 10th తర్వాత, అంటే ఏంటి స్కూల్లో ఏమైనా టాపర్? ఏం లేదు, హాస్టల్లో ఉన్నా. మరి ఎందుకు వచ్చింది బ్రేక్? కాలేజ్ హాస్టల్లో ఉండే. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ 10th లో ఉన్నప్పుడు స్టడీ చేస్తున్నప్పుడే కదా ఈ రీల్స్ అవి చేస్తున్నావు.
ఇప్పుడు హాస్టల్ అయితే ఏముంది, 10th క్లాస్ అయితే ఉంది, బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటి? బ్రేక్ ఇవ్వడానికంటే డైరెక్ట్ కాలేజ్ హాస్టల్. నేను ఇక్కడ ఇంతకుముందు అంటే మా ఊరు పక్కనే చదువుకునేది. అప్పుడు వచ్చేవాళ్ళు ఇల్లు చేసేదాన్ని. ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్లో చదువుకుంటున్నాను, నల్గొండ నుంచి హైదరాబాద్. ఓకే. అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే, కాలేజీలో బట్టి పట్టించుండే పొద్దున్న వేస్తే మ్యాథ్స్ మ్యాథ్స్ మ్యాథ్స్. బాగా చేస్తావు మరి? నార్మల్ ఏదో స్టూడెంట్ అంతే. 2 8 సార్? అబ్బా ఇందాక కూడా అదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. టేబుల్స్ అడిగి పంపుతున్నా. సరే 2 4 సార్? 8. మరి 2 8 సార్ ఎందుకు చెప్పలేకపోతున్నావు? డాడీ చూసే వీడియో నాకు సుక్. చొక్కలే తిడతారా ఇంట్లో సరిగా చదువుకోకపోతే? తిడతారు. మరి నీకు చదువుకోవాలని లేదా, ఇంట్రెస్ట్ లేదా చదువు? ఉంది, బట్ నాకు ప్యాషన్ మూవీస్లో యాక్ట్ చేయాలి. అంటే ఏం రోల్ చేద్దామని? కమెడియన్ రోల్. ఎందుకు అదే ఫిక్స్ అయిపోయా? ఇంకా ఏమో నాకు ఇష్టం, ఒక 10 మందిని నవ్విస్తే. అంతేనా, లేదంటే ఎలాగో కామెంట్స్ ఆ టైప్లోనే వస్తున్నాయి, లేదు, మీ 10 పర్సనాలిటీకి అదైతేనే సూట్ అవుతుంది అని చెప్పి అలా ఫిక్స్ అయిపోయావా? నాకు ఎప్పటి నుంచో ఉండే, నాకు అట్లా 10 మందిని నవ్విస్తే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏదో ఒక 2 డైలాగ్ చెప్పి నన్ను నవ్వించవా? అవి రావు, మీరు మాట్లాడుతున్నాను మధ్యలో వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, మీరే నవ్వుతారు. సరే వేస్తావా మధ్యలో కూడా? నాకు నవ్వాలని ఉంది, అంటే నువ్వు నవ్విస్తుంటే నవ్వాలనిపిస్తుంది. ఓకే. స్కూల్లో ఏంటి అంత బాగా ఏం చదవా, జస్ట్ నార్మల్ బిలో యావరేజా, బిలో యావరేజా? 2 మధ్యలో. ఓకే. ఇప్పుడు కొంచెం కాలేజీలో ఏమన్నా ర్యాగింగ్ లాంటివి ఏమైనా భయపెట్టడం, మిగతా వాళ్ళ మీద ఏదైనా ఫైట్ చేయాల్సి వస్తే వెళ్ళిపోవడం వాళ్ళ మీద అలాంటివి చేస్తావా? ఫైట్ అంటే కొంచెం అనిపిస్తుంది ఎందుకు నీ పర్సనాలిటీ నా దాకా, నా ప్రాబ్లం దానికి వస్తే నేను పోతా. మరి అది ఎక్కువ వాళ్ళు ఏమైనా ఎక్కువ అప్పుడు పోతా. అయినా అలాంటివి ఏమైనా ఇప్పటి వరకు? అయినా కాలేజీలో అయితే. ఏ ఒక్క ఇన్సిడెంట్ చెప్పు, కొంచెం గట్టిగా పెద్దదయ్యింది గొడవ. పెద్ద అయిందంటే ఒక అమ్మాయి మ్యాటర్లో అయింది. అరే బంటి చెప్పు, ఏంటి ఆ అమ్మాయి మ్యాటర్ అంటే మాకు ఇంకా ఆతృత పెరిగిపోద్ది. అదే అమ్మాయి నాకు 4K ఫాలోవర్స్ ఉన్నప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ప్రపోజ్ చేసిందని మాత్రం చెప్పలేదు. 4K ఫాలోవర్స్ ఉన్నప్పుడు స్టోరీ పెడితే నార్మల్ కంగ్రాచులేషన్స్ అని అమ్మాయి పెట్టి లవ్ సింబల్ పెట్టింది. లైట్ తీసుకున్నారు, రీమెన్షన్ చేసి ట్యాంక్ యూనిట్ లైట్ తీసుకున్నా. అమ్మాయి మెల్లగా చాట్ చేసింది, ఒక 1-2 months అనుకుంటా, 2 months 3 months డైలీ చాట్ చేస్తుండే. అయితే ఆమె బర్త్డే రేపు అనగా అదే హాలిడేస్ ఇచ్చారు కాలేజ్కి. మా కాలేజ్ పక్క కాలేజ్ అమ్మాయి, పక్క కాలేజ్. నేను ఇంటికి వచ్చిన, హైదరాబాద్కి వచ్చిన, రేపు కాలేజ్కి వెళ్ళిపోవాలి. అయితే అమ్మాయికి విషయం పెడదామని నైట్ అకౌంట్ ఓపెన్ చేసిన. ముందర అడిగి నేను గిఫ్ట్ కావాలంటే నాకు ఏం వద్దు, కిండర్ జాయ్ ఇప్పి అన్నది. దీని పేరు కిండర్ జాయ్. మా ఫ్రెండ్స్ అందరు కిండర్ జాయ్ అని పిలుస్తారు. ఇప్పుడు నేను ఏ స్టోరీ పెట్టినా, లైవ్ పెట్టినా నార్మల్ ఇన్స్టాలా స్పామ్ చేస్తారు మొత్తం కిండర్ జాయ్ అని. అయితే ఏమొద్దు కిండర్ జాయ్ ఒకటి తీసుకురమ్మంటది. నేనేం చేస్తా, బర్త్డే నైట్ 12కి స్టోరీ పెడదామని మెన్షన్ చేస్తే ఐడి దొరకదు. ఒక 2 hours సెర్చ్ చేస్తా, ఆమె అది ఫేక్ అకౌంట్. అది ఏం చేస్తుంది, డియాక్టివేట్ చేసుకుంటుంది, దొరకదు. నేను సెర్చ్ చేస్తే లైట్ తీసుకుంటా. ఇంకా పోనీ టైం పాస్ అయింది అనుకుంటా. మళ్ళీ స్పార్క్ పెద్ద ఈవెంట్ ఉంటుంది మా కాలేజీలో, 2 days ఉంటుంది. ఆ రోజు మార్నింగ్ ఫోన్ చేస్తాను నైట్ కలుద్దామని. నేను ఫస్ట్ కట్ చేస్తాను, మళ్ళీ చేస్తే మళ్ళీ మాట్లాడదు ఓకే అంట. నైట్ ఏమైతుంది వచ్చినాక ట్విస్ట్, నేను ఫోన్ చేస్తాను మాకు 7 వచ్చినావా అని. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోన్ లేపుతారు. అదేంటి అంతే, అది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోన్ లేపుతారు. ఎవరంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటే వాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండే అంటాడు. నైట్ ఏ టైంకి? 8కి ప్రోగ్రామ్ అవుతుంది, అప్పుడే స్టార్ట్ అయింది. అమ్మాయి కలుద్దామనగా నేను క్యాజువల్గా ఫోన్ చేసిన, వాడు ఫోన్ ఎత్తి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు. ఏంటి మరి ఫైనల్కి ఏమైంది అసలు? ఫైనల్కి ఏమైంది, వాడు వచ్చి 7 ఉంటుంది అని అడిగితే అప్పుడు చిన్న పెద్ద ఫైట్ అయింది. ఒక 3-4 days నడిచింది ఆ ఫైట్. అంటే కొట్టుకోవడానికి పోలేదు, మాట్లాడారు, అన్న వాళ్ళు వచ్చి మాట్లాడారు. వాడు వాళ్ళ కాలేజ్ అబ్బాయా? అదే బాయ్ ఫ్రెండ్ ఎవరైతే వేరే వాడు బయట వాడు. ఓకే. నువ్వు భయపడ్డావు ఏంటి ఆ అబ్బాయికి? కొట్టావా? కొట్టుకునే దానికి వాళ్ళు జస్ట్ మాట్లాడుకున్నాం, అయిపోయింది అంతే. నిజంగా బాయ్ ఫ్రెండేనా ఎవరు? ఆ అబ్బాయి ఆ అమ్మాయికి. మరి నువ్వేం అడగలే, ఏమీ లేకుండా చాటింగ్ చేసుకుని? నాకు అడగబుద్ది, వాళ్ళ ఇంట్రెస్ట్ పోయింది. ఇక ఇష్టపెట్టిన నేను కూడా టాపిక్ని. అది లాగితే ఇంక వస్తూనే ఉంటుంది అవసరమా అని ఆడుతో కట్ చేసిన. ఏమి కొంచెం కూడా ఫీల్ అనిపించలేదు అంటే ఇన్ని రోజులు అసలు నేను కాదు కదా తన లైఫ్ లోకి వెళ్ళింది, తనే వచ్చింది, తనే స్టేటస్ పెట్టి లవ్ సింబల్ పెట్టి మరి స్టోరీ పెట్టింది. ఏం చేస్తాం అంతే. అసలు క్వశ్చన్ కూడా చేయలేదా నువ్వు? ఓకే సరే, ఇది పక్కన పెడితే వేరే ఇంకా లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అమ్మాయితో? నేను నమ్మను, నిజంగా ఏం లేవు. ఇది ఒకటే. ఇది కూడా చాలా సింపుల్ గా తెమిళ్ చేసావు నువ్వు, ఏమీ లేదు అంతే. ఎంత ఏముండదు, అంత ఇంట్రెస్టింగ్ ఏముండదు నా లైఫ్, అంతా బోరింగే. ఏమంత బోరింగ్ ఏంటి? నువ్వు ఒక మంచి మోటో పెట్టుకున్నావు, అందరినీ నలుగురిని నవ్వించాలి నా ద్వారా అని చెప్పేసి. ఇంకా నీ లైఫ్ నవ్విస్తున్నావు అంటే ఆటోమేటిక్గా నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు, నువ్వు కూడా నవ్వుతూనే ఉంటావు. ఇంకా బోరింగ్ ఏముంది? సరే ఇప్పుడు భరత్ ఏం చేస్తే ఆనందంగా ఉంటాడు బోరింగ్ లేకుండా? నీ గోల్ ఏంటది, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనా ఒక యాక్టర్ అవుదాం అనుకుంటా.
యాక్టరా కమిడియన్ నాకు క్లారిటీ ఇందాక కమిడియన్ అంటే యాక్టర్ అంటే దానికి కింద వస్తుంది కమిడియన్. అంటే నాకు తెలియదులే ఓకే కమిడియన్. కమిడియన్ చదువుకున్నావా? బీటెక్ సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుకుంటున్నా. బీటెక్ సెకండ్ ఇయర్ ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి. క్వశ్చన్స్ అడగరు ప్లీజ్. ఇప్పుడు సిఎస్సి బీటెక్ సెకండ్ ఇయర్ అంటే పైథాన్ కంప్లీట్ అయిపోయింది కదా? పైథాన్ అయిపోయింది. ఓకే ప్లీజ్. అడగదు ఏం తెలీదా? తెలుసు కానీ వద్దు. ఇప్పుడు మనకి కోడ్ రాసినప్పుడు డిక్షనరీ అని ఒకటి ఉంటుంది కదా, అందులో కొన్ని బ్రాకెట్స్ యూస్ చేస్తుంటారు. డిక్షనరీకి ఏ బ్రాకెట్స్ యూస్ చేస్తారో తెలుసా? అన్నిటికీ యూజ్ చేసిన బ్రాకెట్ యూజ్ చేస్తారు. కొంచెం నాకు ఏమన్నా గీసి చూపిస్తావా? తెలియదు అది. నువ్వు ఫస్ట్ ఇయర్లోనా ఉంటుంది పైథాన్? ఫస్ట్ ఇయర్లో. ఫ్లో చార్ట్స్ తెలుసా? తెలుసు. ఎలా గీస్తారు? పెన్. ఓకే ఇప్పుడు ఫ్లో చార్ట్లో ఫస్ట్ స్టెప్ మనం ఏం వేస్తాం? ఆ ఫ్లో చార్ట్ గ్రాఫ్. ఏం గ్రాఫ్? ఫ్లో చార్ట్ అంటే అదే ఇట్లా డబ్బాలో చేస్తుంది. ఫస్ట్ డబ్బాలో ఏం రాస్తావని ఏముంది అది వాల్యూస్ ఆడ క్వశ్చన్ ఏమి ఇస్తుంది. నువ్వు ఫస్టే వాల్యూస్ వేసేస్తావా? స్టార్ట్ చేయవా ప్రోగ్రామ్ని? అనేది పేపర్ మీదనా లేకుంటే సిస్టమ్లోనా? సిస్టమ్ అయినా పేపర్. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ సిస్టంలో రాస్తావా పేపర్లో రాస్తావా? ఇప్పుడు ఫ్లో చార్ట్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నీకు సిస్టమ్ అయితే సిస్టంలో వేస్తావు, లేదా పేపర్ ఇచ్చినప్పుడు పేపర్ మీద కదా రాస్తావు. అప్పుడైనా సేమ్ ప్రాసెస్, ఇదైనా సేమే కదా. అప్పుడు ఏం చేస్తావు అని అడిగా. నువ్వు క్వశ్చన్ ఏముంది అది మొత్తం ఆన్సర్ అలా దింపుతా, క్వశ్చన్ దింపుతా. మరి మార్క్స్ ఎలా? దేవునికి తెలియాలి. పాస్ అంటే ఇప్పటి వరకు ఏమన్నా బ్యాక్లాగ్స్ ఉన్నాయా? అన్ని పాస్. ఈ లెక్చరర్స్ ఎవరో కొంచెం ఈయన పేపర్లో కరెక్షన్ చేసే వాళ్ళు ఎవరో కొంచెం చూసుకోండి. ఈయన మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని తిప్పి రాస్తున్నాడంట, కానీ పాస్ అయిపోయాడంట. ఇంటర్నల్స్ అని పాస్ కావచ్చు. ఇంటర్నల్స్ ఎలా రాస్తున్నావు? ఇంటర్నల్స్ అంటే అవి ల్యాబ్, అది లైక్ అసైన్మెంట్ సబ్మిట్ చేయడం, క్లాస్ టెస్ట్, ల్యాబ్ టెస్ట్. సో అవి ఎలాగో సీక్రెట్ గా చూసి రాసేసి క్లాస్ టెస్ట్ 2 క్వశ్చన్ ఒకటే యూనిట్ కాబట్టి చదువుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ లో చిట్టీలు స్లిప్లు పెట్టడం అలాంటివి ఏమి పెట్టవా? ఇక్కడ స్కూల్లో పెడుతుండే. కాలేజీలో సెట్ అవ్వట్లేదా? స్ట్రిక్ట్గా ఉంటుందా? అట్లా ఏముండదు కానీ మళ్ళీ పెడితే కాలేజ్ అంటే చాలా యూనిట్స్ ఉంటాయి, ఏ నుంచి ఏ క్వశ్చన్ వచ్చి తెలియదు. అది కూడా బద్దకమే మనకి స్లిప్పులు పెట్టడానికి కూడా. ఏ క్వశ్చన్ ఏంటి వచ్చి తెలియదు కాబట్టి ఇక పెట్టి లైట్ తీసుకున్నాం. పెట్టడం ఎందుకు అని ఓకే లైట్ తీసుకున్నా. ఓకే ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ మమ్మీ డాడీ ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క ఉన్నది, డాడీ ఎలక్ట్రీషియన్. ఓకే డీలర్షిప్ ఒకటి బోర్ మిత్ర అని ఉంటుంది, దానికి డీలర్. మమ్మీ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ అక్క బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఓకే మీ అక్క కూడా ఏం చెప్పదా? అరే ఎలా చదువుకోవాలి చెప్తుంది. నువ్వు డౌట్స్ ఉంటే వెళ్ళి అడగడం. మా అక్క వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్. మా అక్క హైదరాబాద్, నేను వరంగల్. ఇద్దరు హాస్టలా? ఇద్దరం హాస్టల్. ఓకే అంటే నార్మల్గా ఇంటి దగ్గర ఏదైనా ఫెస్టివల్కి పండుగలకి కలుసుకున్నప్పుడు అరే ఎలా చదువుతున్నావు, మార్క్స్ ఏమో అందరు అడుగుతారు. మరి ఏం చెప్తావు? మంచిగా చదువుతున్నా. మంచిగా అంటే ఒకసారి నీది ఏంటి, నీ మార్క్ లిస్ట్ ఏంటో కొంచెం మాకు చెప్తావా? మార్క్ ఫస్ట్ ఇయర్లో ఎలా వచ్చినాయి? పర్లేదు, మంచిగా వచ్చినాయి. మంచిగా అంటే ఎంత రా అంటే ఒక స్కోర్ ఉంటుంది కదా. ఇది మా డాడీ చూస్తే నాకు చుక్కలు. అదేంటి మీ డాడీకి చూపించవా తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇన్ని మార్క్స్ వచ్చినాయి ఎంత వచ్చినాయి ఏం అడగరా? మరి అప్పుడు ఎలాగో చూసేసిందే కదా, నేను అడుగుతున్నాను ఇప్పుడు. పర్లేదు చెప్పు. ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ఎవరైనా అంటే నీకు జాబ్ ఈ లోపు. ఇది ఇంటర్వ్యూ ఎట్లుంది తెలుసు ఇప్పుడు, ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ. అవునా? నువ్వు అలా ఫీల్ అవుతున్నావా? అంటున్నా అట్లా. సరే నీకు ఎలాగో నువ్వు ఒక కమెడియన్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు దానికే ఆడిషన్స్కి వచ్చావు అనుకుందాం. నేను అడుగుతాను చెప్పు. నువ్వు ఎలాగో ఆ ఇంటర్వ్యూ వద్దంటున్నావు కదా. అవును. సరే నన్ను నవ్వించు, ఏదన్నా నీకు వచ్చిన కామెడీ డైలాగ్ ఏదన్నా చెప్పు. అంటే ముందే చెప్తారు కదా, ఇది చెప్పాలంటే అది చెప్తాను. నువ్వు ఆడిషన్స్ ఆల్రెడీ వెళ్ళి అటెంప్ట్ అయ్యావా? ఎలా జరుగుతాయి అవి నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళా. నిజం నేను యాంకర్ అంతే, నేను ఎందుకు వెళ్తాను యాక్టింగ్కి? నాకు తెలియదు. వెళ్ళగానే ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏం అడుగుతారు? మీరు పెద్ద క్యూట్ అది గుంపు. ఓకే అలాగే పిలుస్తారు, మనకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు. నేను ముందే ప్రిపేర్ అవుతా, ఇది చెప్తామని ముందు రోజు ప్రిపేర్ అవుతా. వాళ్ళు ఇచ్చింది చెప్పాలా మనం ప్రిపేర్ అయింది చెప్పాలి? వాళ్ళు ఏమి ఇయ్యరు, మనకు వచ్చింది చేయాలి. ముందు రోజు అయితే వాళ్ళు ఎమోషన్స్ అది అన్ని అడుగుతారు, ఇట్లా ఇట్లా చేయాలి. నేను ముందు రోజు ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోతా. ఆ స్క్రిప్ట్ బాగా ప్రిపేర్ అయ్యి పోయి ఆడ యాక్టింగ్ చేస్తా. ఓకే కథ రాసుకుంటారు, పంపుతారు అంతే. మరి సెలెక్ట్ అవ్వలేదా నువ్వు ఇప్పటి వరకు? ఏమో సెలెక్షన్ వాళ్ళు నన్ను ఎప్పుడు పిలవలేదు ఇంతవరకు. లైక్ అన్ని ఆన్లైన్ ఆడిషన్సే. ఓకే ఆన్లైన్లో ఇచ్చావు? ఆన్లైన్లో ఇచ్చిన, ఆఫ్లైన్లో ఇవ్వలేదు. ఓకే మరి ట్రై చేయాల్సింది కదా. చేస్తా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తా. మీరు ఉన్నారు మీ ఇంటర్వ్యూ ద్వారా ఫేమస్ అయ్యి. ఓకే ఇప్పుడు అసలు నువ్వు ఈ కమెడియన్ అనేది ఎవరి నుంచి తీసుకున్నావు? అంటే మనకు ఆల్రెడీ చాలా మంది కమెడియన్స్, బెస్ట్ కమెడియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్. వాళ్ళలో నీకు బాగా ఇష్టమైన వాళ్ళు? వాళ్ళలో బ్రహ్మానందం గారు ఆయన ఒక్కరేనా? అందరు ఇష్టమే కానీ
స్పెసిఫిక్గా బ్రహ్మానందం గారి ఇష్టం. ఆయన అంత ఎత్తుకి ఎదగగలగా మరి నువ్వు? ఎదగాలి అనుకుంటే ఎదగలుగుతాం కదా. నేను ఇందాక నుంచి నన్ను నవ్వించవయ్యా అంటే నువ్వు నవ్వించట్లేదు. ఆయన అంత ఎత్తుకి ఎప్పుడు ఎదుగుతావు నువ్వు చెప్పు. ఊహించాలా? ఆ, టైం వస్తుంది మీరే నవ్వుతారు. నేను ఎప్పుడు వినను. ఏదైనా ఒక జోకో డైలాగ్ ఏదో ఒకటి చెప్పు, కొంచెం నవ్వేసి. చెప్తా, మీరు వేరే క్వశ్చన్ అంటే మధ్యలో చెప్తా. ఓకే, స్టడీ అంతంత, ఇంట్లో మమ్మీ డాడీ ఏదో మీ డాడీ ఏదో కొట్టేస్తారన్నట్టు చెప్తున్నావు, కానీ నాకు తెలిసి ఆయన నేను ఇంకా చాలా గారాబంగా పెంచుంటారు అనిపిస్తుంది. లేదు లేదు. లేదా ఆ, ఇంకా కొంచెం రౌడీ షీటర్లా కాలేజీలో బిహేవ్ చేస్తావని అది ఒకటి అర్థమయ్యింది. అస్సలు లేదు. నేను నమ్మను. నువ్వు నాకు సమాధానం చెప్పడమే కొంచెం, నేను గట్టిగా ఏమని అడిగితే నన్ను కొట్టేసేలా ఉన్నావు నువ్వు. సరే కానీ నువ్వు ఎక్కువ తింటావా? తినగా అంటే జనరల్గా అంటారు కదా, కొంతమంది బాగా కనిపిస్తారు కానీ అంత తినరు, కనిపించిన వాళ్ళు. నేను తింటాను చాలా బాగా. నేను నిజంగా తినవు. నీకు ఆకలేదా? నార్మల్గా తింటా. మరి ఎందుకు ఎక్కువ అన్ని ఫుడ్ సంబంధించి సర్జరీ అయ్యండి తలకాయకి, ఎందుకు కింద పడ్డా. లైక్ అది ఏమైనా తెలియదు, సర్జరీ అయ్యండి. అప్పటి నుంచి మెడిసిన్స్ ఎఫెక్ట్ బాగా డోస్ ఏమైంది, ఎలా తెలియదు నాకు తెలియదు. సర్జరీ చేసి ఎప్పుడు అంటే నీకు ఎంత వయసు అన్నప్పుడు? ఒక 8-9 years ఉంటుంది. ఇక్కడ హెడ్కి అయింది. అప్పుడు మెడిసిన్ బాగా వాడి అప్పటి నుంచి అప్పుడు మెడిసిన్ వాడేటప్పుడు నార్మల్ గానే ఉండేవాడు. ఆ మెడిసిన్ వల్ల ఇప్పుడు ఇలా లావ్ అయిపోయావు. మరి సన్నం అవడానికి ఎప్పుడు ఏం ట్రై చేయలేదా? చేసినా మళ్ళా బక్క అయినా మళ్ళా పెరిగిన. అంటే డాక్టర్స్ ఏం చెప్పారు? అంటే మనం వర్కౌట్ చేసి తగ్గొచ్చు. చేస్తున్నావా మరి? జిమ్కి వెళ్తున్నావా? వెళ్ళట్లేదు. ఇంతకుముందు వెళ్ళుండే కానీ మళ్ళీ వెళ్ళాలి, స్టార్ట్ చేయాలి. మీ ఇంటర్వ్యూ తర్వాత మోటివేషన్ ఇస్తారు కదా. నేనేం మోటివేషన్ ఇవ్వట్లా. అంటే నీకు ఉంటుంది కదా, మా యాక్టర్ అంటున్నావు, కెమెరాలో కనిపించాలంటే మనకి నచ్చినట్టు కనిపించాలి, కొంచెం స్లిమ్గా అని ఉంటుంది కదా ఎవరికైనా కోరిక. నీకు లేదా? ఉంది. అందుకే అడుగుతున్నాను నేను, ఉందా లేదా అని. ఓకే, మామూలుగా వెళ్ళినట్టున్నావు కదా మొన్నటి వరకు జిమ్కి? ఓన్లీ వీడియోస్ పర్పస్ మీద? అవి యాక్చువల్ ఆ వీడియో అనుకున్నప్పుడు క్లిప్స్ ఎట్లా అంటే నా పాత వీడియోస్లో ఉంటుండే జిమ్ వీడియోస్ కొన్ని అవి డౌన్లోడ్ చేసుకొని క్లిప్స్ యాడ్ చేసుకున్నా. ఓకే, ఇంతకుముందు వెళ్ళండి కుకట్పల్లిలో. కుకట్పల్లి ఇక్కడ ఎవరితో ఉంటావు నువ్వు హైదరాబాద్లో? అది యాక్చువల్లీ నేను కుకట్పల్లి అంటే ఎంసెట్ కోచింగ్కి వచ్చిన. ఓకే, అప్పుడు అయితే ఇప్పుడు ఎంసెట్ నువ్వు రాసి అది సీట్ కొట్టి బీటెక్ జాయిన్ అయ్యా? లేదు, మరి బీటెక్ పేమెంటే మేనేజ్మెంట్. ఎంత ఇయర్లీ వచ్చేసి 3,50,000. నిజంగా. ఓకే, అంటే నేను ఎందుకు షాక్ అవుతున్నానని మీరు అనుకుంటారేమో, నాది ఫ్రీ కాలేజ్ అనమాట, IIIT. IIIT ఎక్కడ? ఇక్కడ మీకు బాసరా, హైదరాబాద్లో బాసరా తెలుసా? సేమ్ అలా ఆంధ్రాలో ఒక 4 ఉన్నాయి. శ్రీకాకుళం, నూజివీడ్, ఒంగోలు, ఇలా తెలీదా? తెలుసు, విన్న పేరు. నేను ఇప్పుడు 3.5 lakhs అంటే మరి నీ మార్క్స్ ఏమో నువ్వేదో అంటున్నావు. అక్కడ ఫీజు చూస్తే పగిలిపోతుంది. అంటే ఎప్పుడైనా డాడీ గురించి ఆలోచించావా? ఇంత ఫీజు కట్టారు కదా, అలా చదువుకుందామని ఏ ఒక్క రోజైనా అనిపించిందా నీకు? చదువుకుంటాం, రాస్తాం, కానీ వాళ్ళ కాలేజ్ మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది కరెక్షన్. అరే నువ్వే కదా చెప్పావు, నేను క్వశ్చన్ పేపర్ ఉన్నది ఇంటర్నల్ పాస్ అవుతాం అక్క. ఇంటర్నల్ తో పాస్ అవుతాం. సెమ్ ఎగ్జామ్ లో మ్యాథ్స్. అదే ఇప్పుడు ఇంటర్నల్స్ నీకు బాగున్నాయి, నువ్వు ఎగ్జామ్ లో కూడా మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి కదా అంటున్నా. ఎంత పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకున్నా కూడా ఫెయిల్ చేయాలంటే పక్కా ఫెయిల్ వాడు అంతే. నువ్వు రాయకపోతేనే కదా ఫెయిల్ అయితే. రాసిన ఫెయిల్, రాకపోయినా ఫెయిల్ అంతే. ఈ వీడియో మా కాలేజ్ సార్లు చూస్తారు, నన్ను పట్టుకోపోతారు పక్క. నేనే పంపిస్తాను. మీ లెక్చరర్స్ ఎవరో నాకు కొంచెం చెప్పు. అసలు ఏ కాలేజీలో అలా ఉండదు కదా, మనం చదవకపోతే మనం చదివినట్టే వేస్తారు వాళ్ళు కూడా. నీకు ఇంకా నువ్వు క్వశ్చన్ పేపర్ ఎక్కిస్తున్నా వాళ్ళు వేసి పాస్ చేస్తున్నారంటే వాళ్ళకి దండం పెట్టాలి. వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎక్కిస్తే మార్క్స్ ఏమయ్యారు అక్క? నేను ఇంటర్నల్ తోనే పాస్ అవుతా కదా. ఇప్పుడు ఓన్లీ ఇంటర్నల్స్ ఫుల్ మార్క్స్ ఉన్నా కూడా మనం పాస్ అవ్వం కదా, ఎంతో కొంత ఇవి కూడా ఉండాలి కదా. అవసరం లేదు మాకు. ఎట్లా అంటే 65 మార్క్స్ ఇంటర్నల్స్, 65 ఇంటర్నల్స్. మాకు టోటల్ ఎంత? టోటల్ 100 మార్క్స్ పేపర్. అందులో 45 ఇంటర్నల్ 60. అందులో 45 వస్తే పాస్ మేము. ఇంటర్నల్ 65 కదా, ఈజీగా 45 ఈజీ వస్తాయి. 65 ఇంటర్నల్కి 45 వస్తాయి, ఎక్కువనే వస్తాయి. ఇంకా సెమ్ ఎగ్జామ్ చేసి అటెండ్ అయితే వాళ్ళు పాస్ అన్నట్టు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఇంటర్నల్ అంత ఫుల్గా తెచ్చుకున్నవాడివి, ఎగ్జామ్లు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నావు అని అంటున్నా. అంతే, అది క్వశ్చన్ పేపర్ చూసినాక మైండ్ బ్లాంక్ అవుతుంది. సరే, ఏం చేస్తావు? ఎగ్జామ్ హాల్కి వెళ్తావు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఏం చేస్తావు? తెలిసిన క్వశ్చన్ ఉంటే రాస్తా. ఎంత టైం ఇస్తారు మీకు ఎగ్జామ్? 3 hours. 3 hours. 3 hours ఎలా గడుస్తుంది నీకు? 3 hours ఎలా గడుస్తా అంటే తెలిసిన క్వశ్చన్ రాస్తా, ఇంకోటి రాంది ఏమన్నా కొత్త థింక్ చేసి రాస్తా ఓన్గా. ఓన్ క్రియేటివిటీ. ఓకే, ఓన్ క్రియేటివిటీ ఒకటి ఉంది మనకి. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఫన్. ఓకేనా?
What the? మీరు భయపడ్డారా? సరిపోద్దా ప్రోమోకి ట్రైలర్? అమ్మా ఓ బంటి ఉంది క్రియేటివిటీ బానే. ఏ, నా మొహం రెడ్గా అయిందా? మా జ్వరం వచ్చేస్తుంది నాకు. ఈ క్రియేటివిటీ అని అనేది నాకేం అర్థమైందంటే కొంచెం నన్ను స్టడీ ఎగ్జామ్ నుంచి నన్ను బయటకు తప్పించాలని భయపెట్టావు కదా ఇప్పుడు. అంతే ప్లీజ్, ఆ టాపిక్ తప్ప వేరే టాపిక్ మాట్లాడదాం ఇప్పటి నుంచి. సరే నువ్వే చెప్పు ఏం టాపిక్ మాట్లాడదాం. మీ ఇష్టం. నాకు భయం వేసేస్తుంది. ఇప్పుడే భయపెట్టావు నన్ను. నువ్వు చెప్పు, నువ్వేం అడగాలో చెప్పు, నేను అదే అడిగితే నువ్వు అదే మాట్లాడి మీరు వెళ్ళిపోయావు. చెప్పండి, మీరు ఏ అడుగుతా చెప్తా. మరి నేను అడిగిన దానికి మీ చెప్పట్లేదు కదా. ఇంటర్వ్యూ కాలేజ్ ఇంటర్వ్యూ లెక్క ఉంది ఇంటర్వ్యూ నాకు. వైవా అడుగుతున్నట్టు. అప్పుడు నీకు అలవాటు అయిపోద్ది, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వైవాక్ అయ్యి మంచిగా అటెంప్ట్ చేస్తావు, అంతే కదా. ఓకే, మీ సిఎస్సి దాంట్లో ఇంకా ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిఎస్ఏ, ఏఐఎంఎల్. సిఎస్సి ఫుల్ ఫామ్ ఏంటి? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. 3 lakhs కడుతున్నా అమ్మతో నిలకుంటే ఇట్లా. 3 lakhs కదా ఒకటి తెలుసా? ఓకే, ఈ సబ్జెక్ట్స్ ఏంటన్నా? కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఉంటుంది అందులోనే. ఓకే, ఏఐఎంఎల్. ఇవన్నీ అందులో సబ్జెక్ట్సా లేకపోతే అంటే స్పెషలైజేషన్స్ అందులో. ఓకే, వేరే ఇంకేం ఉండవా మీ కంప్యూటర్కి సంబంధించి కాకుండా వేరే సబ్జెక్ట్స్ ఏమి ఉండవా? ఉంటాయి, ఈసీ, మెకానికల్, అవి బ్రాంచ్లు కదా. బ్రాంచ్లు అవి. నేను మీ బ్రాంచ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకా వేరే ఏముంటాయని అడుగుతున్నా. సిఎస్సి అంటే సిఎస్సి ఒకటే ఉంటుంది కదా. సిఎస్సి లోపల డేటా సైన్స్, ఏఎంఎల్, ఇంకా ఉంటాయి చాలా. అంటే వేరే ఇంక సబ్జెక్ట్స్ నాది కోర్, నాది సిఎస్సి కోర్. ఓకే, కోర్ అంటే నాకు తెలీదు. కోర్ అంటే ఓన్లీ సబ్జెక్ట్స్ ఉంటాయి, స్పెషలైజేషన్ ఏముండదు. వేరే ఇంకా మ్యాథ్స్, ఫిజిక్స్, తెలుగు వేరే అవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటాయి, స్పెషలైజేషన్ ఏముండదు వేరేది. ఓకే, నేను అడిగిన సబ్జెక్ట్సా? మాకు ఈ సెమ్లో, మొన్న సెమ్లో ఐఎంఎస్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. అరే ఇంకొద్దురా ఆఫీసి, నేను మళ్ళీ నాకు భయం వేసేస్తుంది. నువ్వు ఇంకో జలక్కిస్తావు అమ్మా. ఓకే, ఇప్పుడు నీ టార్గెట్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎంతమంది ఫాలోవర్స్ని తెచ్చుకుని అసలు నువ్వు ఎలాగో కమెడియన్ అవుదాం అనుకుంటున్నావు. కొంచెం మనకంటూ ఒక ఐడెంటిటీ కొంచెం ఎక్కువ ఉంటే, జనాల్లో బాగా తెలిస్తే ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయి కదా. సో ఎంత టార్గెట్ పెట్టుకున్నావు ఫాలోవర్స్ని కానీ, నీ రీచ్ కానీ? 1 million పెట్టుకున్నా. 1 million ఫాలోవర్సా? ఓకే, ఇప్పుడు నీకు ఈ 14K రావడానికి ఆల్మోస్ట్ ఒక 1 year అయ్యింది. సరే ఫస్ట్ వదిలేసి, నువ్వు ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఒక 14K వచ్చింది. 1 million ఎప్పటికీ సాధిస్తావు? ఎప్పుడు కమెడియన్ అయితే? నాకు 10K అయిపోయినాక 14K ఫాస్ట్ వచ్చేసింది, ఒక 1 monthలో వచ్చింది అంతే. ఓకే, అంటే నేను అంతే డైలీ కొత్త కంటెంట్ రాసుకొని, కొత్త స్క్రిప్ట్ రాసుకొని, కొత్త వీడియోలు చేస్తే. నువ్వే రాసుకుంటావు స్క్రిప్ట్ మొత్తం? వీడియో ఎవరు తీస్తారు నీకు? మా ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు, ఎడిటింగ్ నేనే చేసుకుంటా. ఓకే, కోఆపరేట్ చేస్తారా బాగానే ఫ్రెండ్స్? చేస్తారు, ఇద్దరు ఉంటారు, లోకేష్, చైతన్య అని. వాళ్ళు ఎప్పుడు ఎటు రమ్మన్నా వస్తారు, వీడియో ఏమన్నా చేస్తారు. ఓకే, అంటే ఎప్పుడు ఏదైనా క్లాషెస్ వస్తే నీకు మా అవసరం వస్తుందిరా, వీడియో కోసం పిలుస్తావు, అట్లా ఏమి ఉండదు. అలా ఏం రావా? ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి కామన్ కదా. అంత అది వేరే బాండింగ్. అది అంటే లైక్ ఇంకా మందేస్తూ బాండింగ్ మరి. వేరే ఫ్రెండ్స్ ఉంటారు కానీ వీళ్ళతో మంచి బాండింగ్ ఉంటుంది నాకు ఇంకా. ఓకే, నువ్వు డాన్స్ కూడా బాగా వేస్తావు అనుకుంటా కదా, చూసాను. తాగుతావా నువ్వు? అదే మరి అదేంటి నాకు తాగుతూ తోలుతున్నట్టు కనిపించింది. లే పర్లేదు చెప్పు, ఎడిటింగ్ లో కట్ చేపిస్తానులే, నాకు చెప్పు. అలా అదేం లేదు, స్మోకింగ్, డ్రింకింగ్ ఏం లేదు. ఓకే, భరత్ మంచి బాలుడు అంతేనా? సరే కానీ నాకు సరదాగా నీ నోట్లో నుంచి ఒక పద్యం ఏదైనా వినాలని ఉంది. నీకేమైనా గుర్తున్న స్కూల్లో కానీ? ఉప్పు కప్పు రంబు నుక్క పూరిక 2. సో అంతే. అది 2 లైన్లు లేదా? ఇంకో 2 లైన్లు అంతే. పట్టించారు ఎక్కువ వాటికి. ఇంకా వేరే ఏం రావా? చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లు పెట్టావా, గుట్టుకు మింగావా. ఇది పద్యమా పాట? పద్యమే కదా ఇది. నాకు తెలియదు, నేను చదువుకోవాలా. మళ్ళీ చూడకు, నేను భయపడి ఇంకా కొత్తగా ఏమన్నా కావాలంటే. ఇప్పుడు నువ్వు ఒక్కడవేనా మీ ఇంట్లో? ఇలా ఏమనుకోకుండా నేను జస్ట్ నార్మల్గా అడుగుతున్నా. అప్పుడు అయిన ఆ యాక్సిడెంట్ వల్ల టాబ్లెట్స్ ఇచ్చేయడం వల్ల నువ్వు ఒక్కడే ఇలా? ఓకే, ఇంకా ఉందా నీకు ఖచ్చితంగా సన్నం అవ్వాలి, మెయింటైన్ చేయాలి? ఎన్ని రోజుల్లో చేస్తావు మరి? చేద్దాం అనుకుంటా, రేపు మార్నింగ్ లేచి రన్నింగ్ పోదాం అనుకుంటా. ఈరోజు నైట్ ఏదో కాల్లో చేయ పట్టుకుంటుంది, అది క్యాన్సిల్ అవుతుంది. అంటే నువ్వు నైట్ ఏం చేస్తున్నావు? కాల్లో చేయ పట్టుకుని ఇలా?
అంతే నేను రేపు మార్నింగ్ పక్క రన్నింగ్ వెళ్ళాలనుకున్నాను అనుకో ముందులోనే ఏదో ఒకటి అవుతుంది, ఓకే. కాళ్ళు పట్టుకోవడం చేయట్టుకోవడం ఏదో ఒక దెబ్బన్న తాకుతుంది. ఇంకా ఇంట్లో మామూలుగా మమ్మీకి కూడా చెప్పవా కొంచెం మార్నింగ్ వెళ్తాను మమ్మీ లేపునా? నేను ఇంట్లో ఉన్నాను కదా. ఓకే, అట్లీస్ట్ అలారం పెట్టుకోవడం, ఫ్రెండ్స్ని లేపమండం. మా ఫ్రెండ్స్ 2ంటికి వంతారు, 3ంటికి వండుకుంటారు. నువ్వు ఎప్పుడు పడుకుంటావు? నేను కూడా సేమ్. ఏం చేస్తావు అప్పటి వరకు? ఫోన్ రీల్స్ చూస్తావా చేస్తావా? చూస్తూ చేస్తా. నైట్ ఆ టైంలో రీల్స్ చేస్తావా? కొత్త కంటెంట్ ఏమన్నా మూవీస్ అది లైక్ ఏమన్నా షార్ట్ ఫిల్మ్. ఓ అప్పుడే షార్ట్ ఫిలిమ్స్ కంటెంట్ ఉంటుంది, రాసుకొని ఉంటాం బుక్స్. ఓకే, ఎందుకని మంచిదని ఇప్పుడు నుంచే రాసుకుని పెట్టేసుకుంటున్నావు. ఓకే, ఇప్పుడు నువ్వు నీ ఇన్స్టాలో ఎక్కువ చూస్తే ఫన్ వీడియోస్ ఆర్ ఫుడ్ బ్లాగ్స్ లాంటివి ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ప్రమోషన్సా? ప్రమోషన్స్ ఏమి ఉంటాయి. అంటే ఎంత సంపాదించుంటావు ఇప్పటికి? లేదు అంతేం నార్మల్. ఎట్లా అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలా ఉంటాయి హోటల్స్. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అది లైక్ అంటే ఫ్రీగా చేసి వచ్చేస్తావా ఏంటి? లేదు అన్ని ఫ్రీ అయ్యాను, ఏదో ఒక్కటి ఫ్రీ చేస్తా. ఓకే, మిగతా పెయిడ్ 2000 అట్లా తీసుకుంటా పర్ ప్రమోషన్కి. 2000 ఓకే. మేము కూడా ఏమైనా ప్రమోషన్ ఉన్నాయంటే మాకు ఇస్తారా? వరంగల్కి వస్తారా మీరు? ఏంటి ఓన్లీ వరంగల్లోనే చేస్తావా? ఇటు సైడ్ ఏం చేయవా? ఇటు సైడ్ ఏమి ఇంతవరకు ఎవరు అడగలేదు. అడగలేదు, అడిగితే చేస్తారా? చేస్తా. ఓకే, ఇంకా చెప్పండి మీరు. చెప్పండి మీరు, మీ వరంగల్ విషయాలు ఏంటి? వరంగల్ నేను బీటెక్లో అయినా మంచి వరంగల్ మస్తు ఉంటుంది, సూపర్. మీది ఎంతకి ఎక్కడ? నల్గొండ. నల్గొండ. మీది అంటే మీ సైడ్ ఎవరైనా ఇలా ఫేమ్ అయిన వాళ్ళు, మంచి ఫేమస్ అయ్యి ఇన్స్టా ఫేమ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? అయితే నల్గొండకి ఉండొచ్చు అని నాకు తెలియదు. ఇంకా అంత అదేంటి కన్సిస్టెంట్గా లేరు. ఇంతకుముందు చేసారు కొంతమంది కావచ్చు. నేను డైలీ కన్సిస్టెంట్గా డైలీ పోస్ట్ చేయడం. ఓకే, మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తున్నారు అనుకోకు. ఇప్పుడు నువ్వు కమెడియన్ అవుదాం అనుకున్నావు కదా, సిఎస్సి ఎందుకు తీసుకున్నట్టు? అది ఇంట్లో మా డాడీ ఏదన్నా తీసుకో. మరి అయితే ఇంట్లో వాళ్ళ కోసం జాబ్ చేస్తావు కదా అయితే? మరి ఇలా చదివితే మనకి సిఎస్సిలో జాబ్ మనకి 50 lakh per annum వస్తుంది. ఎలా? అది ఎలాగో చెప్పరా, మేము కూడా జాయిన్ నెక్స్ట్ టైం నుంచి ఫోకస్ చేసి చదువుకుంటా. ప్రతి స్టూడెంట్ అనుకునేది ఇదే కదా, ఈ సెమ్ ఎలాగో పోయింది, నెక్స్ట్ సెమ్ నుంచి చదువుతా, నెక్స్ట్ సెమ్ నుంచి టార్గెట్ పెట్టుకుంటా, డైట్ మెయింటైన్ చేస్తా, టైమింగ్స్ మెయింటైన్ చేస్తా. అవుతుందా ఇలా? ఎన్ని సెమ్స్ నుంచి అనుకుంటున్నా? యాక్చువల్లీ మన జనవరి 1st నుంచి చేద్దాం అనుకున్నాం, అంతా కంబ్యాక్ ఇద్దాం అనుకున్నాం, మంచిగా చదువుకొని మంచిగా వెయిట్ లాస్ చేసి. అని January 1st థర్స్డే వస్తాను అనుకుంటా. థర్స్డేనేనా? కానీ మండే నుంచి చేద్దామని చూసి వస్తుంది January 1st. మళ్ళీ 16 నుంచి చేస్తాం. మండే నుంచి రావాలి, మండే అట్లా మండే ఇయర్ 2025 మండే నుంచి పోయి మళ్ళీ డిసెంబర్ మండే వరకు వస్తుంది. నెక్స్ట్ మండే పోస్ట్ పోన్ చేసుకుంటా ఓటు తప్ప చేసి ఉండదు. అంటే ఇప్పుడు మండే నీకు మండే ఏమన్నా కొంచెం స్టార్ట్ చేద్దాం అనుకుంటా మండే, కానీ ఆ రోజే లేవాను. అదే ఈ మండేనే ఎందుకు నీకేమన్నా కొంచెం వీక్ స్టార్టింగ్ కదా, వీక్ స్టార్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఆ వీక్ స్టార్ట్ చేసిన అన్నట్టు. బట్ నువ్వే ఎక్కడ పర్ఫెక్ట్ గా ఉండట్లేదు. ఆ రోజు లేవాను, ఇంకా సండే నైట్ కదా లేట్ అనుకునేసరికి మార్నింగ్ లేవు. నువ్వు ఒక ఆదర్శ స్టూడెంట్, నీకు తెలియట్లేదు. అంటే నువ్వేనా, నీ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఉంటారా? మా ఫ్రెండ్స్ కూడా ఇలా ఉంటారు. అందుకే ఎలా తయారవుతున్నావా? ఇప్పుడు మీ డాడీకి ఇవన్నీ తెలియదు కదా? తెలుసా మొత్తం. అంటే నువ్వు ఇలా కొంచెం లేజీగా ఉంటావు, సరిగా చదవవు, టైంకి అంటే పర్లేదు, ఓకే, నాట్ ఏ బ్యాడ్ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్. ఎప్పుడు అంటే ఆ మధ్యలో ఉండిపోకుండా అటు ఇటు వెళ్ళాలని లేదా నీకు? అటు పోతే ఇటు పోతాం టైం వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేయడం ఇవన్నిటికి ఇంట్లో వాళ్ళే యాక్సెప్ట్ చేశారా? ఫస్ట్లో చేయలే, కానీ ఇప్పుడు ఓకే. అంటే ఓకే అంటే ఏమన్నారు, మానేసి నువ్వు రీల్స్ అన్నా చేసుకోని అంటారా ఇప్పుడు? ఫస్ట్ స్టడీ తర్వాత రీల్స్. కానీ నువ్వు ఫస్ట్ రీల్స్ చేస్తున్నావు కదా. రీల్స్ ఏముంటుంది, నాకు ఎక్కువ టైం ఏం పట్టదు. నాకు ఏదైనా స్క్రిప్ట్ రాసుకుంటే ఒక 5-10 minutes షూట్ అవుతుంది, ఒక 2-3 minutes ఎడిటింగ్. ఏముంటుంది నార్మల్ క్యాప్షన్ నా రాసుకుంటే బుక్లు ఇంత పాతవి అవి యాడ్ చేసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను అంతే. ఇంకా మళ్ళీ దాన్ని అంతా పట్టించుకొని. ఓకే, ఇప్పుడు కాలేజ్లో ఎప్పుడైనా ఏదైనా గొడవల్లో దూరి సస్పెండ్ అవ్వడం ఏం అవలే? నువ్వు అన్న అబద్ధాలు చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదు బీటెక్ పోయినాక ఏం కాలే. అంటే ప్రతి అబ్బాయి లైఫ్లో ఈ గొడవల్లో సస్పెండ్ అవడం అనేది కొంచెం కామన్ థింగ్ కదా. ఇంటర్ సెకండ్ ఇయర్లో అయినా. నువ్వు ఇంటర్లోనే కానిస్తావా? ఏమైంది? ఒక 100 రూపాయలలో వెళ్ళేది, 100 rupees. ఏంటి? అదే నా ఫోన్ ఒకటి తీసుకుంటాడు, డబ్బా ఫోన్ ఉంటుంది కదా, అసలు అప్పుడు తెలియకుండా ఫోన్ వాడుతున్నాయి. నా కాడ ఉండే మా రూమ్లో, వాడరే ప్లీజ్ రా ఫోన్ ఇరా అంటే, అప్పుడు అంతా చైల్డిష్ మెంటాలిటీ, ఏం తెలియదు. అరే ఫోన్ ఇప్పుడు మెచ్యూర్ మెంటాలిటీయా? అప్పుడు అరే ఫోన్ పోతే నువ్వే ఇప్పియాలరా అన్న. సరేరా నేనే ఇప్పిస్తా అన్నాడు. ఫోన్ ఇచ్చిన, అప్పుడే వాడని వచ్చిండు, దొరికింది, డబ్బులు ఇరా అన్న, ఇచ్చిండు. 700 ఫోన్ కాదు, డబ్బా ఫోన్ 100 ఇవ్వాలి, 100 కార్డులు ఉండి
వాడు నాకు గల్లబట్టుకుని వాడిని గల్లబట్టుకుంటా. ఈవినింగ్ 15 minutes బ్రేక్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ చెప్పిన ఒక 20 members కలిసి మా రూమ్లో పోయినా 15 minutes బ్రేక్లో. వాడిని అందరు కొట్టిరు. కొట్టినాక ఏం చేసి అందరిని పట్టుకొని పోయారు సార్ వచ్చి. అందరు బదులు నొక్కడు నిలబడ్డా, ఎందుకంటే నా కోసం వచ్చారు కదా. నిలబడితే ఆ రోజు సస్పెండ్ చేసారు 2 months 1 month. నువ్వైతే చేయి చేసుకోలేదా? చేసిన నేను కూడా చేసిన. అది తప్పనిపించలేదా నీకు? తప్పని అనిపించి అంటే వాడు ఫస్ట్ వాడు వచ్చిండు ఫైట్కి. ఇప్పుడు ఫైట్ కి ఎవరు వచ్చినా ఇప్పుడు మీరు అందరూ ఒక గ్రూప్ అయిపోయి అలా ఒక అబ్బాయిని కొట్టడం వల్ల మనం వాళ్ళ సైడ్ కూడా వచ్చిరు ఈక్వల్ ఫైట్ అయినప్పుడు. అంటే బయట మనం చూస్తుంటాం కాలేజ్ లో ఈ ర్యాగింగ్లు కానీ కొట్లాటల్లో చాలా మంది సూసైడ్ చేసుకుని అది అలాంటివి అవుతున్నాయి. నీకు కొంచెం కూడా భయం కానీ నెక్స్ట్ ఏమైతుంది అనేది ఏమి అనిపించలేదా? అంత పెద్ద ఫైట్ లేదు, నార్మల్ అయిపోయింది ఫైట్. అంతా కొట్టుకోవడం ఏం కాదు, ముత్తుకొని మాట్లాడుకోవడం అయిపోయింది. అవతల వాళ్ళు తెలిసిన ఇద్దరు తెలిసిన మాట్లాడే అంత పెద్ద ఫైట్లు ఇల్లు ర్యాగింగ్లు చచ్చిపోయేంత ఏమి ఉండదు మాది. మంచిగా మాట్లాడుతూ ఓడతానన్న. అంటే కొన్ని చెప్పి రావు కదా ఈ విషయం, ఇంట్లో తెలిసే ఉంటది కదా. తెలుసు మరి ఏమి అనలే నిన్ను? తిడతారు. నేను అప్పటి నుంచి సైలెంట్, ఏం ఎటు పోలే. అదే లాస్ట్ నీకు గొడవలు? నువ్వు ఎలాగో నన్ను నవ్వించట్లేదు కాబట్టి కొంచెం నాకు నేనే ఫన్ క్రియేట్ చేసుకోవాలనిపిస్తుంది. సరదాగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కాల్ చేసి నువ్వు మనీ అడిగితే ఎవరైనా ఇస్తారా? ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. ఇవ్వని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి కాల్ చేయి. కొంచెం ఎమర్జెన్సీ నాకు అమౌంట్ కావాలి అని అడుగు. వాళ్ళకి తెలియకూడదు. స్పీకర్ పెట్టనా? స్పీకర్ పెట్టకపోతే మళ్ళీ మాకెలా తెలుస్తుంది? ఎవరు పేరు? అఖిల్ స్నేక్ అని ఉంటుంది దాంట్లో. ఫోన్ ఎత్తట్లేదు వీడు. హలో, ఏడున్నా? ఎవరెవరు? ఇట్లా ఎలక్షన్ క్యాంపెయినింగ్ రేపు ఒక 5,000 కొట్టావు అర్జెంట్. 5,000 అమ్మదొరలు ₹1 లేదు. చక్రాన్ని అడగటాలని చక్రాడే మొన్న వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఇచ్చాడు. నాతో 20,000 కొట్టించాడు. అరే ఎప్పుడైనా కొట్ట అర్జెంట్ అర్థం చేసుకో. అర్జెంట్ ఇప్పుడు నాకు ఇవ్వరు. నేను ఎవరినాడే నేను చక్రాన్ని తప్ప చక్రాన్ దగ్గర ఉండి పిత్తాక అంతే. మందికి ఇస్తావా? నాకు ఇవ్వవా? పిచ్చకుండా మనకి ఆ రోజు ఎవరికి ఇప్పించినా, నేను ఎవరి దగ్గర ఇప్పించినా అర్పానికి ఎవరికి నువ్వే చక్రాంతోడు అమ్మతోడు చక్రాన్ మా ఆయనతోటి చక్రాంతోడు ఇప్పించిన. సరే నేడు అయిపోయిందా? అయిపోలేదా? అర్జెంట్, మస్తు అర్జెంట్ రా, అర్థం చేసుకో. అరే చక్ర అన్నాడు, నాకు ఇవ్వరా? చక్రాన్ని మొన్న ఇచ్చింది కదా నీకు అడిగితే. లేదు, నువ్వు నాకు అర్జెంట్ ఇప్పుడు అర్థం చేసుకోను. అరే నేను ఎవరిని అడిగాను రా అంటాను అని చెప్పి అర్థమవుతుందా? అరే నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. అమ్మాయి సెట్ అయింది, బయటకి ఇజ్జత్ పోతుంది. చక్రాన్ని ఇస్తే తప్ప 5,000 ఉన్నారా? మా పిల్ల దగ్గర పోతున్నా, అర్జెంట్ ఇజ్జత్ పోతుంది డబ్బులు లేకుంటే. సరే మళ్ళీ చేస్తావు అర్జెంట్. కట్ చేశాడా? తనే కట్ చేసేసాడా? మళ్ళీ చేస్తా. ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించినట్లయితే పిల్ల దగ్గరికి వెళ్తున్నాను అనగానే ఆయన నీకు పిల్ల లేదు కదరా అనాలి. నిజంగా ఈయనకి పిల్ల లేకపోతే ఏం మాట్లాడాలి? నీకు ఖచ్చితంగా లవర్ ఉంది, నువ్వు నాకు అబద్ధం చెప్పు. వాడు వేసాడు, వాడు ఏదో బిజీ ఉన్నట్లు మాట్లాడాను. నీ ఫ్రెండ్ వింటాడు వేస్ట్ గాడు. అఖిల్ విన్నావా? నువ్వు ఒక వేస్ట్ గాడు అంట. ఇంకొకరికి ఫోన్ చెయ్యి. నా పందెం 1000 ఆ డబ్బులు కొట్టడని. ఓకే కొట్టాడు, నాకు కూడా తెలుసు. పాటలు బాగా పెడతారు వీళ్ళు. ఆడు ముందే భయపడి ఎక్కడ పైసలు అడుగుతాడు అన్నాడు, ఫోన్ ఎత్తడమేమో అనేసాడు. వద్దు, నాకు నీ టాలెంట్ అర్థమైపోయింది, నీ ఫ్రెండ్షిప్ బాండ్ అర్థమైపోయింది, ఇంకా పక్కన పెట్టావా ప్లీజ్. మీకోసం ఒక కాల్, మంచి కంటెంట్ వస్తుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. అరే బంటి, మంచి కంటెంట్ వస్తున్నావు మాకు. have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేసి నీ బాధ నీ కష్టం ఎవరికి కాదు. భరత్ ఫోన్ ఛార్జింగ్ అయిపోద్ది, ఛార్జింగ్ పెట్టుకో. లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. అమ్మా నిజంగా మరి ఏం చేద్దాం, నాకు పరిస్థితి ఏంది?
ఆలోచించేవాళ్ళ నిజంగా ఎమర్జెన్సీ ఒక 50 రూపాయలే కావాలి, 100 రూపాయలు కూడా కాదు. ఏం చేస్తావు ఇదే సిచ్యువేషన్ ఎదురైతే? కానీ ఎవరికి అనగా డాడీకే చేస్తా ఇప్పుడు. ఇప్పుడు డాడీకి కాల్ ఇందాకనే కొట్టాను 500. ఇదిగో ఇప్పటికే నీ ఇజ్జత్ మొత్తం పోయింది. ఇప్పుడు కాల్ చేయి. 100 రూపాయలు మాత్రం అడిగి ఏమంటారో చూద్దాం. వాడు ఫోన్ చేసి ఇందాక బిజీ వచ్చినాడు. హలో హలో చెప్పురా. ఏడన్నా? ఇంట్లో. అరే హైదరాబాద్ వచ్చిన మా పిల్లగాడికి ఒక 2000 కొట్టావు అర్జెంట్. మళ్ళీ నేను కొడతా. ఏంటి పిల్లకాడికి వచ్చినా ఒక 2000 రా. నన్ను ఇప్పుడు వేరేటోడు ఇప్పుడు నేను ఇంత ముందు మాట్లాడుతున్నా. మా పిల్లగాడికి వచ్చిన రా, ఎజ్జా పోతుంది ప్లీజ్. ఇగో 20,000 ఉంటే సరే నీకు అన్నం మీద నీకు ఉండదండి అంటారు. ఏం చెప్పాలి? నేను దేని కట్టగానే ఒక 2000 ఉంటే కొట్టరా, మా పిల్లగాడికి వచ్చిన ఎజ్జా పోతుంది. ఇప్పుడు ఏడ సెట్ అవుతారా చెప్తుంది. భరత్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు? భరత్ వేస్ట్ ఫోన్ చేసి రిపీటెడ్ కాంటాక్ట్స్ ఎవరు లివింగ్ నా దాంట్లో. భరత్ ఒక్క నిమిషం మంచి క్యాండిడేట్ కాల్ చేస్తా. నిన్ను చూస్తే చాలా జాలేస్తుంది నాకు, నిజంగా జాలేస్తుంది. అమ్మ తోడలేవు అంటాడు. అమ్మ తోడలేవు మా అమ్మ ఇప్పుడే ఒకనికి ఇచ్చిన, లేకుంటే వేరే వానికి ఇప్పించిన డైలాగ్ వేస్తాను. ఫస్ట్ ఫోన్ అయితే లేవు. నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, మన కాంటాక్ట్ లిస్ట్లో ఎన్ని వందల కాంటాక్ట్స్ ఉన్నాయనేది కాదు, మనం ఫోన్ చేయగానే రూపాయి అడిగినా కొట్టేవాడు ఉన్నాడా లేదా? భరత్కి ఎవడో లేడు. ఎవరు లేరు అక్క అసలు ఇంట్రెస్టింగ్ గా. రిపీటెడ్ కాంటాక్ట్స్ ఉంటారు దాంట్లో. అంత స్వాతి ముత్యాలని పెట్టుకున్నావు నువ్వు ఫ్రెండ్షిప్ గా కాదు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ వాళ్ళు నీకు కాల్ చేసి అలా అమౌంట్ అడిగితే నువ్వు వేస్తావా? ఉంటే కొడుతుంది ఎమ్మటే. లేకపోతే అర్జెంట్ ఏదైనా మనకి ఇంపార్టెంట్ వర్క్ ఉంటే సెట్ చేస్తా ఎవరికైనా అడిగి. ఇప్పుడు ఇలా సేమ్ నువ్వు అడిగినట్టు అమ్మాయితో బయటకు వచ్చాను, గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఇజ్జత్ పోతుంది అని అడిగితే ఇస్తావా? వేరే వాళ్ళని అడిగేసి నాకు అంటే నేను ఇస్తా. ఏంటంతా అంటే గర్ల్ ఫ్రెండ్ అనగానే అంత ఎమోషన్ ఏంటి? ఇవో మన ఇజ్జత్ పోదు అక్క. మరి నీ ఇజ్జత్ గురించి ఎవడో ఆలోచించట్లేదు నీ ఫ్రెండ్స్. అట్లుంది జనామల ఫ్రెండ్షిప్. కుక్కనికి లాస్ట్ కాదు భరత్, అలాంటి వాళ్ళతో ఎలా నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? తప్పదు, గో విత్ ద ఫ్లో. మళ్ళీ ఎవరికి చేస్తున్నావు? ఇంకొద్దు, నాకు అర్థమైపోయింది నీ కెపాసిటీ. నీ ఫ్రెండ్షిప్ గురించి నాకు అర్థమైంది, ఇంకొద్దు ఎవరికి. పాపం టెన్షన్ పడుతున్నాడు. ఒక్క ఫ్రెండ్ అయినా నాకు ట్రూ ఫ్రెండ్ దొరకపోవడా? ఇంటర్వ్యూలో ఫస్ట్ చూడను కొట్టినా ఒక్కడు కొడతా అన్న కూడా మంచిగా ఉంటుంది వీడియోలో. పాటలు కూడా బాగా సిక్కుతున్నాయి. హలో ఏడున్నారా? అరే ఇంటర్వ్యూ అయిపోయానా? అయిపోలే కానీ మా పిల్లతో బయటకు వచ్చిన ఒక 2000 కొట్టావు అర్జెంట్. రూపాయలు రేపు ఇదే నా రజ్జే పోతారా, మా పిల్ల పక్కనే కూర్చున్నాయి. భరత్ ఎవరితో మాట్లాడుతున్నావు? లేదు బయట మా పిల్ల కాడికి వచ్చిన, బయట మా పిల్ల కాడికి వచ్చినదా. సరే సరే కాదురా, డబ్బులు కొట్టరా 2000. సరే కొడుతున్నా. కొట్టరా. భరత్ పొలంలో మొలకలు వచ్చా. వానికాడ 2 రూపాయలు ఉండవు అట్లా చెప్పిండు. ఏంటి వానికాడ 2 రూపీస్ కూడా ఉండవు ఆన్లైన్ లో. ఎలా ఇంటర్వ్యూలో ఉన్నామని చెప్పి గెస్ట్ చేసి లేదు, నీ మొహానికి ఎవడో డబ్బులు వస్తాడు. ఇస్తారక్క, సరే ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇప్పుడు అందరికి అబ్బాయిలకే కాల్ చేసావు, అసలు నీ లైఫ్ లో ఫ్రెండ్షిప్ లో అమ్మాయిలు ఎవరు లేరా ఫ్రెండ్స్? మరి ఎందుకు అమ్మాయిలకి ఫోన్ చేయలేదు? వాళ్ళని అడగండి డబ్బులు. సరే మీకోసం ఒకసారి అడగనా? లాస్ట్ కాల్ ఎవరికి? ఇక్కడ కూడా ఆలోచిస్తున్నాడు ఎవరికి అని. కాదు బంటి, ఇప్పుడు బంటి సారీ వచ్చేస్తుంది. ఓకే అది అయిపోయి ఇంట్లో ఉన్నట్టు. హలో హలో ఎక్కడున్నావు? ఇంట్లో. ఏం చేస్తున్నావు? ఒక 1000 కావాలి అర్జెంట్. ఉన్నాయా? లేవురా, ఇప్పుడే సుహాస్ మన లీవ్ అయింది కదా, 12,000 కొట్టినా ఇప్పుడే. మా ఫ్రెండ్ వస్తే క్యాష్ ఇచ్చిన అభిషేక్ అని. అకౌంట్ లో లేవు అసలు? లేవురా, ఇప్పుడే క్యాష్ ఇచ్చిన. ఎంత ఉన్నాయి అకౌంట్ లో? నా అకౌంట్ లో ఇస్తే ఇప్పుడు మెల్ల అంత గట్టిగా మొత్తుకోకు. మెల్ల ఎంత ఉన్నాయి అకౌంట్ లో?
నా అకౌంట్లో ఎవరు స్వాతికి కొట్టిన ఇప్పుడే 12,000. 12,000. సరే సరే, ఇంటర్వ్యూలు ఉన్నా అందుకే ఫోన్ చేసిన. అవునా? ఏం ఇంటర్వ్యూ? టైం పాస్. టైం పాసా? తెలుసుగా మనం ఫేమస్ ఇన్స్టాగ్రామ్, తెలియదా నీకు? నాకెందుకు తెలియదు? అడిగిరు వీళ్ళు, నీకు ఎవరైనా అమ్మాయిలు ఎవరు తెలియదా అంటే ఒక అమ్మాయి తెలుసా అని నీకు ఫోన్ చేసిన. నాకు ఎవరైనా తెలుసా? సరే సరే. చెప్పు నిజంగా. ఇది మీ డాంబి ఉన్నది కదా. హూ ఇస్ డాంబీ? ఎవరు? ఫ్రెండ్స్. మనోడు కనబట్టలేదు కానీ రంగులు చాలా ఉన్నాయి, బయట పడట్లేదు. ఎవరు ఆ అమ్మాయి? ఫ్రెండ్స్ అక్క, అందరు ఫ్రెండ్సే. మరి ఎందుకు అంత టక్కన కంగారు ఫోన్ పెట్టేసావు? చెప్పు. హలో, వినిపిస్తుందా? కట్ చేసినావు? అది కట్ అయింది, సిగ్నల్ లేదు. అయిపోయిందా మరి ఇంటర్వ్యూ? అయిపోలే, ఇంటర్వ్యూలో ఉండి ఫోన్ ఇటు మాట్లాడు ఒకసారి. అరే ఏం చెప్పగల, ఇచ్చా అవుతుంది. ఏం పేరు తంది? హలో కుట్టి. హలో కుట్టి, యా చెప్పండి. మీ పేరు కుట్టినా? అవును. ఓకే, ఇతనికి ఏంటి, ఎవరో ఇందాకేదో పేరు చెప్పావు, ఎవరా అమ్మాయి? ఎవరు లేరు. డాంబి. డాంబీ ఎవరు? ఫ్రెండ్స్. ఫ్రెండ్. ఫ్రెండేనా? ఇంకేమైనా? లేదు, ఫ్రెండే. ఏ కాదు, ఫ్రెండే. మరి మీరు? ఫ్రెండే. ఓకే ఓకే, మరి ఏంటి కొంచెం మనోడు ఇన్స్టాలో ఫేమ్ ఉండి మంచి పాపులర్ పర్సన్, ఒక 1K కూడా కొట్టలేరా మీ ఫ్రెండ్కి? 1K అంటే ఇప్పడానికనే కొట్టిన వేరే వాళ్ళకి 12,000 ఉండే. సరే సరే అయితే. హలో, సరే బాయ్, ఇంటర్వ్యూలో వస్తా చూసుకో. సరే సరే. 2,000 ఒక్క నిమిషం కొట్టిండు, చూపించాను కదా. నువ్వు ఇంటర్వ్యూలో ఉన్నావని తెలిసిపోయింది కాబట్టి సర్లే, తన ఇజ్జత్ కాపాడుకోవడానికి కొట్టండి, నీ ఇజ్జత్ కాపాడడానికి కాదు. వాడా ఏం చేసాను చూడు, మెసేజ్ పెట్టిండు 2,000 రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ. మెసేజ్ వాడే పెట్టిండు. అయ్యో, ఇజ్జత్ కాపాడడానికి. ఇంకా అక్క చెప్పండి. ఇప్పుడు ఓన్లీ ఫ్రెండ్సేనా? అందరు గర్ల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లేరు? క్రష్ ఫీలింగ్ కూడా ఎవరి మీద ఉంటుంది. ఎవరు? చాలా మంది. అంటే లోపల అంత స్పేస్, చాలా స్పేస్ ఉన్నది. చాలా విశాలమైన హృదయమా? చాలా విశాలమైన హృదయం. హృదయం. ఒకసారి మళ్ళీ పలకవా? హృదయం. హృదయం హృదయం కరెక్టేగా? కరెక్టే. ఎవరు చూస్తే వాళ్ళు నచ్చుతారు, వాళ్ళు క్రష్ అంతే. ఎవరు చూస్తే వాళ్ళు నచ్చేస్తారా? ఏం చేస్తావు నచ్చడం అంటే? నచ్చడం అంటే నచ్చుతారు అంతే. జస్ట్ చూస్తా, అరే మంచిగా ఉన్నారా అంతే. మామూలుగా అంటే మాట్లాడాలి, వెళ్ళి కొంచెం కలిసి తిరగాలి, పెళ్లి చేసుకోవాలి, ఇలాంటివి అనిపేవా? మరి మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి? ఈ రోజుల్లో మ్యారేజ్ అంటే అమ్మాయి 2-3 తిరిగి లాస్ట్కి పెళ్ళి వేరేతో చేసుకుంటే అది నాకైతే అబ్బాయిలు సొద్ద పోసలు, ఎవరితో తిరగరు, తిరగరు. ఎవరితో తిరగరు, దాన్ని పెళ్లి చేసుకుంటారు. నాలాంటి మంచి అబ్బాయిలు ఎవరితో తిరగరు. ఓకే, ఇంకా అంతే అక్క. నాకు అంతకు మించి ఇంకా అంత పెద్ద ఏజ్ కాదు నాది, చిన్నపిల్లగానే. మీ అంత పెద్దోళ్ళని కాదు. మళ్ళీ మధ్యలో నేను ఎందుకులే కానీ. ఇప్పుడు ఏంటంటే నీకేంటి బేసిక్ గా అమ్మాయిల మీద అంత మంచి ఒపీనియన్ లేదంటావు? ఉన్నది. మరి ఇప్పుడే కదా అన్నావు ఏదో మ్యారేజ్ అన్నారు కదా, మ్యారేజ్ ఈ రోజుల్లో మ్యారేజ్ అని చెప్తాను. అంటే ఇప్పుడు ఎవరితోనూ తిరగకుండా, ఏం లవ్ ఇవేం చేయకుండా డైరెక్ట్ ఒకరితో పెళ్లి చేసుకుంటే వాళ్ళు కరెక్ట్ గా ఉన్నట్టు. అలాంటి అమ్మాయి దొరుకుతుంది అనుకుంటున్నావా? మరి దొరకదు. మరి పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా? చేసుకుంటా. మరి తప్పదు కాబట్టి చేసేసుకుంటావు. ఇంకా ఎలా చూసుకుంటావు? నార్మల్గా చూసుకుంటా. అంటే ఇలానా ఎదురుగా పెట్టి? మ్యారేజ్ అయింది అక్క? అలా కనబడుతున్నానా? అడుగుతున్నా. లేదు తమ్ముడు. చూస్తావా అబ్బాయిని ఎవరినైనా? చూడమంటే చూస్తా. నువ్వు నాకు? ఓకే, ఫోన్లే, ఒక మంచి భర్తను వెతికే తమ్ముడు దొరికాడు నాకు. చాలా అదృష్టవంతురాలి నేను. మరి నీకు కూడా ఏమన్నా చూసి పెట్టమంటావా మరదల్ని? పర్లేదు చెప్పు, మొహమ్మద్ పడుతుంది. ఓకే, మరి లవ్ మీద కూడా మంచి ఒపీనియన్ ఏం లేదు? అందుకే లవ్ చేయట్లేదా? అరే ఏంద్రా? అవును, చేయట్లేను. బయట అబ్బాయిలందరూ కొంచెం ఆనందంగా ఆనందాన్ని ఎవరు కోరుకోరు అన్నట్టు, ఏ అమ్మాయి దొరికితే ఆ అమ్మాయితో రిలేషన్షిప్ లోకి వెళ్దామని చూస్తే నువ్వు మాత్రం ఒక్క రిలేషన్షిప్ లేకుండా క్రష్ అంటే జస్ట్ ఒకసారి దెబ్బ తాగినాక మళ్ళీ దెబ్బ తాగించుకోవాలి ఉండదు కదా. అంటే తగిలిందా నీకు? తగిలింది చెప్పలే ఇందాక, ఫస్ట్ కిండర్ జాయ్. అది మాకు అంతేం అనిపించలేదు.
ఇప్పుడు ఈ వద్దురా అవును ఇప్పుడు ఎమోషనల్ డైలాగులు చెప్పు, గుచ్చుకున్నవాడికి తెలుస్తుంది, విన్నదానికి నీకేం తెలుస్తుంది అంటావా నన్ను? మళ్ళా భయపడు. ఓకే బంటి, వీడి కొంచెం డేంజర్లో ఉన్నాడు, ఎక్కువసేపు ఈయన ఇక్కడ ఉంచొద్దు, మనం బయలుదేరదాం. ఇట్లు మీ భరత్ క్రియేషన్ అఫీషియల్స్. ఈ యూట్యూబ్ ఛానల్ విషయాలు వాళ్ళందరూ వచ్చి నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తా. బాయ్, జై హింద్. నేను చెప్తా ఏం చెప్పాల్సింది నువ్వు సారీ నువ్వు చెప్పు. ఓకే, ఫైనల్ గా నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం ఏంటి అసలు? ఇంటర్వ్యూ చేయడానికి కారణం అక్క, మీ ద్వారా ఒక 10 మందికి తెలుస్తా నేను. నువ్వు ఆల్రెడీ 14,000 మందికి తెలుసురా. అదే ఇంకా కొంతమందికి తెలుస్తా. ఓకే, అట్లా అట్లా ఫేమ్ కావచ్చు. అంతేనా? ఆడియన్స్ కైనా చెప్పాలనుకుంటున్నావా? ఒక అట్లీస్ట్ నన్ను ఎలాగో నవ్వించలేదు వాళ్ళనన్నా ఒక డైలాగ్, చిన్న డైలాగ్. నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడు, మస్తు నవ్వుకుంటారు. చెప్తున్నాక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడమని. నైస్, బాగుంది పంచ్ అయితే, చాలా బాగుంది. నువ్వు ఇలానే ఒక నలుగురిని నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఫాలో అవుతాను, నవ్వుకుంటాను రోజు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. సో మచ్ అక్క, నీకు కూడా నాకు ఇంత టైం తీసుకుని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మళ్ళీ కలవాలని కోరుకుంటూ ఇట్లు మీ భరత్.